ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా. సో హాయ్ గాయ్స్, సో ఈ రోజు వీడియోలో మీకు అందరికి నేను వచ్చేసరికి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సో ఇలాంటి రైనీ ఎఫెక్ట్ స్టేటస్ వీడియోని మీ ఫోటోతో కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి కామెంట్ చేసి అదే విధంగా మీ ఫ్రెండ్స్ తో షేర్ చేస్తూ మన ఛానల్ కి సపోర్ట్ ఇస్తూ ఉండండి. సో అదే విధంగా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గాయ్స్, ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే ఫైల్స్ లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో అక్కడి నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. సో చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు, సో ఏ విధంగా ఫైల్స్ ని డౌన్లోడ్ చేసుకోవాలి అని. సో నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో ఆ వీడియోని చూసి మీరు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకోవచ్చు అనమాట. సో ఇక వచ్చేసరికి కైన్ మాస్టర్ అప్లికేషన్ అయితే సో ఫస్ట్ మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఓపెన్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 1:1 రేషియోని సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి మనము మీడియా మీద క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని అయితే సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత సో ఇప్పుడు వచ్చేసరికి ప్యాన్ అండ్ జూమ్ మీద క్లిక్ చేసి సో ఈ విధంగా మీరు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇమేజ్ని అయితే. సౌండ్స్ ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈక్వల్ మీద క్లిక్ చేయండి. సౌండ్స్ క్లిక్ చేసిన తర్వాత సో మీరు వీడియోని ఎంతవరకు క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో అంతవరకు ఈ విధంగా ఇమేజ్ని అయితే ఎక్స్పాండ్ చేయాల్సి ఉంటుంది. సౌండ్స్ ఈ విధంగా ఎక్స్పాండ్ చేసిన తర్వాత సో ఇప్పుడేసరికి లేయర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీ ఫోటోని అయితే మీరు సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసరికి ఈ ఫోటోని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సౌండ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఈ ఇమేజ్ని కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ చేయండి. సౌండ్స్ ఈ విధంగా చేసిన తర్వాత సో మనకు బ్యాక్గ్రౌండ్ లేయర్ ఉంటుంది కదా, సౌండ్స్ దీన్ని సెలెక్ట్ చేసి సో ఇక్కడ మనకు విగ్నెట్ అని ఉంటుంది. సో దీన్ని అయితే సో ఈ విధంగా టర్న్ ఆన్ చేయండి. సౌండ్స్ ఈ విధంగా చేసిన తర్వాత సో ఫోటో లైన్ సెలెక్ట్ చేసి సో క్రాప్ మీద క్లిక్ చేసి సో ఈ విధంగా మీరు ఎక్కడి వరకు కావాలి అనుకుంటున్నారో సో అక్కడ వరకు ఫోటోని అయితే సో ఈ విధంగా క్రాపింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సౌండ్స్ ఈ విధంగా క్రాపింగ్ అయితే చేసుకున్న తర్వాత డన్ మీద క్లిక్ చేయండి. సౌండ్స్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా పెద్దదిగా అయితే చేయండి ఫోటోని అయితే. సౌండ్స్ ఈ విధంగా చేయండి. సౌండ్స్ ఈ విధంగా చేసిన తర్వాత లేయర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి సో బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేయండి. సౌండ్స్ ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత సో ఈ విధంగా పెద్దదిగా అయితే చేయండి. సౌండ్స్ ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ క్రాపింగ్ అని ఉంటుంది. సో అంతకంటే ముందు 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ మీద క్లిక్ చేయండి. సౌండ్స్ ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత క్రాపింగ్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ మాస్క్ని అయితే టర్న్ ఆన్ చేయండి. సౌండ్స్ ఈ విధంగా చేసిన తర్వాత సో కరెక్ట్గా మీరు ఫోటో సైజ్ లాగా సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని కూడా మీరు క్రాపింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను చేస్తున్నాను కదా, సో ఇదే విధంగా మీరు కూడా కరెక్ట్గా అయితే క్రాపింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సౌండ్స్ ఈ విధంగా చేసిన తర్వాత సో ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ మనకు ఫీదర్ అని ఉంటుంది. సో దీని వచ్చేసరికి ఒక 28-30 వరకు సో ఈ విధంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. సౌండ్స్ ఈ విధంగా చేసినట్లయితే సో మనకి ఈ విధంగా ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది అనమాట, షాడో ఎఫెక్ట్ అయితే. సో ఈ లేయర్ని కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ చేయండి. సౌండ్స్ ఈ విధంగా చేసినట్లయితే మీరు చూడొచ్చు సో బ్యాక్గ్రౌండ్లో మనకు వచ్చేసరికి షాడో ఎఫెక్ట్ అయితే రావడం జరిగిందనమాట. సో వచ్చేసరికి లేయర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఓవర్లే మీద క్లిక్ చేసి సో మీరు గెట్ మోర్లోకి వెళ్ళేసి రైనీ డేస్ అని సో ఈ ఓవర్లే ఎఫెక్ట్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎప్పుడేసరికి దీన్ని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత థర్డ్ ఎఫెక్ట్ని అయితే ఈ విధంగా సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసినట్లయితే మనకు ఈ విధంగా ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా చిన్నదిగా అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చిన్నదిగా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ మనమైతే కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే ఫోటోకి చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా చేసిన తర్వాత ఈ లేయర్ని కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ చేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఫ్లవర్ ఇమేజ్ని అయితే ఇప్పుడు మనం సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడైతే మీరు కరెక్ట్గా ప్లేస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం ఈ విధంగా రొటేట్ చేసి కొంచెం చిన్నదిగా చేసి సో ఎక్కడైతే మీరు ప్లేస్ అయితే చేయండి ఫ్లవర్ని అయితే. సో దీన్ని కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ చేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు నచ్చిన సాంగ్ యొక్క లిరిక్స్ని మీరు ఇప్పుడైతే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మనకు యూట్యూబ్లో లిరిక్స్ అయితే ఉంటాయి. బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ అని టైప్ చేస్తే సో మీకు నచ్చిన సాంగ్ యొక్క లిరిక్స్ అయితే వస్తాయి.
సో అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని సో ఆ లిరిక్స్ని అయితే ఇప్పుడు మీరు సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసరికి సో ఈ లిరిక్స్ని అయితే సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత బ్లెండింగ్లోకి వెళ్ళేసి సో స్క్రీన్ అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ చేసినట్లయితే సో మనకి ఈ విధంగా లిరిక్స్ కూడా రావడం జరుగుతాయి అనమాట. సో ఈ విధంగా చిన్నదిగా చేసి సో ఎక్కడైతే మీరు ప్లేస్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ప్లేస్ చేసిన తర్వాత అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళేసి సో మీరు వచ్చేసరికి శాచురేషన్ని కొంచెం పెంచాల్సి ఉంటుంది. సో అదేవిధంగా కాంట్రాస్ట్ని కూడా సో ఈ విధంగా అయితే పెంచండి. సో ఈ విధంగా పెంచినట్లయితే సో మనకు లిరిక్స్ కూడా రావడం జరుగుతాయి అన్నమాట. సో ఇక వచ్చేసరికి మీరు మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి ఓవర్లే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రైనీ డేస్ మీద క్లిక్ చేసి సో ఇప్పుడు వచ్చేసరికి ఫోర్త్ ఎఫెక్ట్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ ఎఫెక్ట్ని కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ చేయండి. సో ఈ విధంగా చేసినట్లయితే ఇక మీరు చూడొచ్చు మనకి ఈ విధంగా ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇక ఫైనల్గా మనము ఫ్రేమ్ని కూడా యాడ్ చేసుకోవాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. సో అందుకోసం మీడియా మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఫ్రేమ్ని అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో నేను సరికి ఫ్రేమ్ని అయితే సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా పెద్దదిగా అయితే మనము చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ లైన్ కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ అయితే చేయండి. సో ఈ విధంగా చేసినట్లయితే సో మనకు వచ్చేసరికి స్టేటస్ వీడియో అనేది క్రియేట్ అవ్వడం జరిగిందనమాట. ఇక మనం గ్యాలరీలో సేవ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్ బటన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు వీడియో అనేది గ్యాలరీలో సేవ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి వచ్చేసి లైక్ చేసి కామెంట్ చేసి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ని మనతో షేర్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. సో అదేవిధంగా ఇలాంటి వీడియోస్ కోసం కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.